అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చెప్తూనే చంద్రబాబు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. భారీగా అప్పులు తీసుకొస్తూ ప్రజల నెత్తిన చిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. అప్పులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం రికార్డు బ్రేక్ చేస్తుందన్నారు. 11 నెలల్లోనే 1,47,655 కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు సుధాకర్ బాబు. అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలకు చెప్పి ఇవాళ ఇమ్మడి ముబ్బిడిగా అప్పులు చేసి ఓ పక్కనేమో ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావు అని చెబుతూ, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తున్న లెక్కలేని అప్పులకు ఈ అప్పులన్నీ కూడా అదనం. అంతిమంగా ప్రజల నెత్తి మీద అప్పులు వారి చేతిలో చెప్పులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పులను తీసుకురావడంలో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు లేవు. 11 నెలల కాలంలోనే 1,43,655 కోట్ల రూపాయల అప్పుని చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది.